నన్నయ్య యూనివర్సిటీ కౌంటింగ్ కేంద్రం వద్ద 1500 మంది పోలీసులతో భద్రతను కట్టదిట్టం చేశామని జిల్లా ఎస్పీ జగదీష్ ని ఐ న్యూస్ కు వెల్లడించారు. ప్రత్యేక నిఘా కోసం 60 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. తూర్పు గోదావరి జిల్లాలో 161 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి భద్రత పెంచామని స్పష్టం చేశారు. రెచ్చగొట్టే విధంగా వ్యవహరించినా, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా చర్యలు తప్పవంటున్న ఎస్పీ జగదీష్ తో మా ప్రతినిధి గణేష్ ఫేస్ టు ఫేస్. తూర్పుగోదావరి జిల్లాలో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతోంది. ఇదే క్రమంలో తూర్పుగోదావరి జిల్లాలో భద్రత పరంగా ఎలాంటి చర్యలు తీసుకున్నారనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ జగదీష్ ఉన్నారు. సార్, మనం చూస్తున్నాం పోలింగ్ రోజు చాలా సమస్యలు ఇతర జిల్లాలో వచ్చాయి. దీని మీద రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేగింది. సిఈసి కూడా సీరియస్ అయింది. ఇదే క్రమంలో కౌంటింగ్ రోజు ఎలా అప్రమత్తంగా ఉన్నారు, ఎలాంటి ఆదేశాలు ఇచ్చారు? కౌంటింగ్కి వచ్చేసరికి మనకు దాదాపు 1500 ఫోర్స్తో పాటు మనం బందోబస్తు అరేంజ్మెంట్స్ అన్ని చేసుకున్నాము. సో అడిషనల్గా ఫోర్స్ మల్టీప్లేయర్స్ కింద మనకు సీసీ కెమెరాస్ ఉండొచ్చు, కన్సర్టినా కాయిల్స్, బ్యారికేడింగ్ ఇవి కూడా మనం అరేంజ్ చేసుకున్నాం. సో దాదాపు ఒక 130 మంది ట్రబుల్ మాంగర్స్ని కూడా ఐడెంటిఫై చేసుకున్నాము. వాళ్ళందరినీ కూడా మనం ప్రివెంటివ్ కస్టడీలో తీసుకోవడం జరుగుతుంది. సో ఓవరాల్గా కౌంటింగ్కి జస్ట్ లైక్ పోలింగ్ వీ డిడ్ంట్ హ్యావ్ మెనీ మేజర్ ఇష్యూస్. కౌంటింగ్ కూడా ఇక్కడ పీస్ఫుల్గానే జరగబోతుంది. సమస్యాత్మక ప్రాంతాలు ఐడెంటిఫై చేశారా? వాటి మీద భద్రత ఎలా ఉంటుంది? ఆల్మోస్ట్ 160 సమస్యాత్మక ప్రాంతాన్ని మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. బేస్డ్ ఆన్ లాస్ట్ 5 years ఇన్సిడెంట్స్ ఉండొచ్చు, పోలింగ్ ఇన్సిడెంట్స్. సో దాని కింద ఈరోజు మధ్యాహ్నం నుంచే మనము పికెట్స్ అండ్ మొబైల్ పార్టీస్ని డిప్లాయ్ చేస్తున్నాం అండ్ కెమెరాస్ కూడా ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది అన్ని ప్లేస్. నన్నయ్య యూనివర్సిటీ పరిధిలో ఎలాంటి ఆంక్షలు ఉన్నాయి? నన్నయ్య యూనివర్సిటీ దగ్గర ఒకటి డ్రోన్స్కి సంబంధించి నో ఫ్లై జోన్ కింద దాన్ని డిక్లేర్ చేయడం జరిగింది ఇన్ అండ్ అరౌండ్ నన్నయ్య 2 kilometers వరకు. అది కాకుండా వెహికల్స్ మూవ్మెంట్ కూడా ఓన్లీ పాస్ హోల్డర్స్కి మాత్రమే దాదాపు 2 kilometers బయట నుంచే రెస్ట్రిక్షన్స్ ఇంపోజ్ చేయడం జరుగుతుంది. ఓన్లీ ఏజెంట్స్, కౌంటింగ్ స్టాఫ్, క్యాండిడేట్స్, ఆఫీసర్స్ మాత్రమే మనం అలో చేయడం జరుగుతుంది. ఫలితాలు అనగానే మాదక ద్రవ్యాలు ఎక్కువ సరఫరా అవుతుంటాయి, మద్యం అమ్మకాలు కూడా ఉంటాయి కదా, వీటి మీద నిషేధం? డ్రై డే ఆల్రెడీ డిక్లేర్ చేయడం జరిగింది. కౌంటింగ్ రోజు వెనక రోజు నుంచే అది స్టార్ట్ అయ్యి నెక్స్ట్ డే దాకా ఉంటుంది. సో ఆ రోజు మొత్తం ఫుల్ డే కూడా డ్రై డే కింద ఉంటుంది. దాని గురించి ఆల్రెడీ కలెక్టర్ గారు కూడా నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అది కాకుండా మన తరపు నుంచి కంటిన్యూస్గా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ తరపు నుంచి కూడా దాని గురించి డ్రైవ్ అది జరుగుతుంది. సార్, చాలా వరకు గెలుపోవటంల మీద బెట్టింగ్లు జరుగుతున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. వాటి మీద మీరు నిఘా ఎలా ఉంచారు? మనం ఆల్రెడీ మీటింగ్స్ అది కండక్ట్ చేస్తూ ఉన్నాము. విలేజెస్లో కూడా దీని గురించి అవగాహన కల్పిస్తూ ఉన్నాము. ఇన్ కేస్ అలాంటి ఇష్యూ ఏదైనా రిపోర్ట్ అయినప్పటికీ విల్ టేక్ లీగల్ యాక్షన్ అగైన్స్ సార్. సార్, ఫలితాలు వచ్చిన తర్వాత సెలబ్రేషన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి కదా, వాటి మీద పర్మిషన్? June 6th దాకా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కంటిన్యూ అవుతుంది అండ్ 144 కూడా ఉంది. కాబట్టి ఎటువంటి విక్టరీ ప్రొసెషన్స్ కానీ ర్యాలీస్కి కానీ ఆ రోజున పర్మిషన్ ఉండదు అండ్ దాన్ని స్ట్రిక్ట్గా ఎన్ఫోర్స్ కూడా చేస్తున్నాము. అండ్ ఫైర్ క్రాకర్స్ ఇది కూడా కాల్చడానికి పర్మిషన్ ఉండదు. ఆల్రెడీ సేల్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ రెండుకి కూడా బ్యాన్ చేస్తూ కలెక్టర్ గారు ఉత్తర్వులు జారీ చేసి ఉన్నారు. జిల్లాలో ఎవరైనా రెచ్చగొట్టే విధంగా వ్యవహరించినా, లేదంటే సోషల్ మీడియాలో ఇతర ప్లాట్ఫామ్ల్లో ఏవైనా పోస్టులు పెడితే వాటి మీద ఎలాంటి చర్యలు ఉంటాయి? Will initiate strict action against them by registering criminal cases అండ్ దాని తర్వాత బైండోర్స్ ఫర్దర్గా నెక్స్ట్ ఎలక్షన్స్లో మళ్ళీ తీసుకొచ్చి కూర్చోపెట్టడం ఇవన్నీ కంటిన్యూ అవుతాయి. సో ఇట్స్ బెటర్ నాట్ టు ఇన్వాల్వ్ ఇన్ ఎనీ ఎలక్షన్ రిలేటెడ్ కేసెస్. ఓవరాల్గా చూస్తున్నాం కదా, ఖచ్చితంగా మేము అప్రమత్తంగా ఉంటున్నాం. అదేవిధంగా ఈ కౌంటింగ్ ప్రక్రియ ముగిసేంత వరకు కూడా మా సేవలు కొనసాగుతుంటాయి. 1500 మంది సిబ్బంది ఈ కౌంటింగ్ సందర్భంగా మేము భద్రత పెట్టాం. ఎవరైనా ఖచ్చితంగా రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. జరుగుతున్నటువంటి బెట్టింగ్ల మీద కూడా నిఘా ఉంచాం. ఎక్కడైనా దొరికినా కూడా సీజ్ చేస్తాం అనేది ఎస్పీ చెప్తున్నారు. మొత్తంగా తూర్పుగోదావరి జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ కౌంటింగ్ ప్రక్రియ పూర్తయి రిజల్ట్ ప్రకటించేంత వరకు కూడా మా సిబ్బంది అంతా కూడా అలర్ట్గా ఉంటారనేది తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ చెప్తూ ఉన్నారు. కెమెరా తిరుమలతో గణేష్, ఐ న్యూస్, తూర్పుగోదావరి జిల్లా నుంచి.